హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మసాలా వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈరోజు నేను చపాతీతో సర్వ్ చేశాను. మనం రైస్లోకి, పరాటాలోకి, చపాతీలోకి ఎందులోకైనా ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. అందుకు ఫస్ట్ మనము మసాలాకు కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. అందుకు చెక్క, లవంగ, మూడు లవంగ, ఒక 2 చెక్క, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం వేరుశనగలు తీసుకుందామండి. తర్వాత గుప్పెడు కాజు. ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాము. ఈ మసాలా కర్రీకి ఈ మసాలా దినుసులు చాలా టేస్ట్ ఇస్తాయండి. ఈ మసాలా దినుసులతో మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకొని వేరే కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేశాను. నువ్వులు కొంచెం లాస్ట్లో యాడ్ చేయండి, లేదంటే మాడిపోతాయి. అందుకే ఇవన్నీ వేగిన తర్వాత వేరుశనగలు, కొబ్బరి, తర్వాత నువ్వులు వేసి ఫ్రై చేశాను. చూడండి, ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం, గ్రైండ్ చేసుకుందాము. నేను ఈ మసాలా కర్రీకి పొడుగు వంకాయలు తీసుకున్నానండి. మీ దగ్గర ఏమున్నా తీసుకోండి, ఏవైనా చాలా బాగుంటాయి. ఇవైతే చాలా క్విక్గా అయిపోతాయి, మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకే నేను ఈ పొడుగు వంకాయలు తీసుకున్నాను. ఇలా ఒక 4 స్లిట్స్ ఇచ్చి కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలో అన్ని వంకాయలు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఈ కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 70% కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. మరి టూ మచ్ కుక్ అయితే ఇవి పేస్ట్లా అయిపోతాయి. ఒక్క 70% కుక్ అయితే సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది. అలా మనం మిక్స్ చేస్తూ కదుపుతూ ఉంటే మాడిపోకుండా ఈజీగా కుక్ అయిపోతాయి. అంతే అండి, అలా మూత పెట్టి మగ్గిచ్చేద్దాము. ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకుందాము, గ్రైండ్ చేసుకుందాము. నేను అందులోకి 2 స్పూన్ల ధనియా పౌడరు, మరి ఇంకొక 2 స్పూన్లు కారం యాడ్ చేసేస్తాను. మళ్ళీ తర్వాత మనము కర్రీలో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఈ మసాలా పేస్ట్తోనే మనము ఈరోజు మసాలా వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి కట్ చేసిన ఒక్క టమాటో యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాము. ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం, మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా థిక్ పేస్ట్ వస్తుంది. తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుందామండి. నిమ్మకాయని బాగా నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, వంకాయ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన వంకాయలు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో, మనకు ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి, సరిపోతుంది. అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియన్ వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఫాస్ట్గా ఆనియన్ ఫ్రై అయిపోతుంది.
కొంతమంది ఆనియన్ కూడా పేస్ట్ చేస్తారు, కానీ అవసరం లేదండి. మనకి ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయితేనే ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది. పేస్ట్ చేసిన ఆనియన్ ఫ్రై చేస్తే అంత టేస్ట్ రాదు. అందుకే ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ ఫ్లేవర్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కర్రీలోకి తెలుస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి 2 మినిట్స్ అలా మగ్గనిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది. ఇలా చూడండి, ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఈ గ్రేవీ బాగా ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ మీరు చూసుకొని వేసుకోండి. మరి మీకు పలుచగా కావాలి గ్రేవీ అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం థిక్. యాక్చువల్గా మనము కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసాము. ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. చింతపండు రసం కంపల్సరీ అండి, ఎందుకంటే మనకి ఆ టేస్ట్ అంతా పులుపులోనే ఉంటుంది కదా మసాలా కర్రీస్కి. అందుకు చింతపండు కూడా యాడ్ చేశాను. అందుకే టమాటో చాలా చిన్న 1 సైజ్ ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేశాను అంతే. తర్వాత అంతే అండి, వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కూడా ఎక్కువసేపు ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 5 to 7 మినిట్స్ కుక్ అయితే చాలు. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న వంకాయల్ని లాస్ట్లో ఇందులో యాడ్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ మనకి ఆ మసాలా వంకాయలకి పడితే సరిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ అండ్ పసుపుతో బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈజీగానే కర్రీస్లో వంకాయల్లోకి గ్రేవీ పట్టేస్తుంది. చూడండి, చాలా సింపుల్ కదా. ఈ పొడుగు వంకాయలు ఎందుకు తీసుకున్నానంటే ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి, అందుకోసమే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. చూడండి, ఇలా చపాతీతో సర్వ్ చేశాను. ఎంత టేస్ట్